హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇంకా ఈరోజైతే స్పెషల్‌గా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే నేను ఫెస్టివల్‌కైతే ఎళ్తున్నానండి. అదేం ఫెస్టివల్ అంటే చెట్ల కింద పండుగ. సో, నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలామందికి ఇష్టం ఉంటది. ఈ పండుగ జరుపుకోవడానికి కూడా చాలా అదృష్టం ఉండాలండి. ఎందుకంటే న్యాచురల్‌గా మనము పొలాల్లో చెట్ల కింద తింటూ ఉంటే అసలు ఆ స్వర్గం అసలు నిజంగా స్వర్గంలో ఉన్నట్టే ఉంటది. అంత బావుంటది ఆ ఫెస్టివల్ అయితే. ఫుల్ వర్షం అయితే వస్తదని ఎక్స్‌పెక్ట్ చేసినా. కానీ రాలేదండి ఈరోజైతే నా లక్. ఇంకా ఫైనల్‌గా అయితే మా హస్బెండ్ అయితే నన్ను బస్ స్టాప్‌లోకి అయితే తీసుకెళ్ళాడండి. ఉప్పల్‌కెళ్ళి బస్ అయితే ఎక్కుతాం మేము ప్రతిసారి. వర్షం అయితే వస్తదనుకున్నా బట్ రాలేదు. వర్షం రాకపోతే ఆహ్, వెళ్దామని అనుకున్నా. సో, నా లక్‌గా వర్షం అయితే రాలేదు. ఇంక నేను బయలుదేరుతున్నానండి. మా పాప అయితే పడుకుందనమాట. మా పాపకి ఏం ఫుడ్ అయితే తినిపించలేదండి. ఇక తను తినలేదు కాబట్టి నేను కూడా ఏం తినలేదు. ఎందుకంటే తనకి బస్ అయితే పడదండి. సో, వామిటింగ్స్ అయితే ఏం తినిపించినా మళ్ళీ బయటికెళ్ళిపోతది. చాలా ఇబ్బంది పడుతుందని ఇక ఏమైతే తినిపించలే. క్లైమేట్ అయితే చాలా కూల్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. వర్షం పడేటట్టుగా ఉంది. చాలా భయంతోనే ఎళ్తున్నాను. ఎందుకంటే వర్షం పడితే మా పాపకి ఇబ్బంది అయితది కదా! జలుబు, దగ్గు, మళ్ళీ ఫీవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా టెన్షన్‌గా ఉంది. ఇక కొద్దిసేపటి అయిన తర్వాత ఒక 1 అవర్ అయిన తర్వాత మా పాప అయితే లేచింది. తను ఆడుకుంటుంది. ఆంటీ పక్కన వాళ్ళ ఆలీలు సౌండ్స్ ఇంకా చాలా జనాల్ని చూస్తుంది కదా! ఆడుకుంటూ అట్లా ఉందనమాట. ఇంక ఏడవలేదు. సో, తను షాక్ అయిపోతుంది. మా మమ్మీ ఎక్కడ తీసుకెళ్తుంది ఏంటి అని. ఇక ఫైనల్లీ అయితే భువనగిరికి అయితే వచ్చేసినామండి. భువనగిరి రాగానే ఎండ అయితే కొట్టేస్తుంది మొత్తం. ఎండ కొడుతుంటే నిజంగా కొంచెం బ్రైట్‌గా అనిపించింది. నా మనసు కూడా కొంచెం ధైర్యంగా అనిపించింది. ఇక వర్షం పడదులే అనుకున్నా. ప్రతి ఇయర్ అయితే నేను దగ్గరుండి అమ్మ వాళ్ళు వాళ్ళందరూ గంపలో పెట్టుకొని తీసుకొని వెళ్ళేటోళ్ళం. కానీ ఈసారి అయితే నాకు బస్సు లేట్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయిపోయిందండి. ఇక అందుకోసమనే మేము ఫస్ట్ నుంచి మీకు చూపించలేకపోతున్నా. అందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ లొకేషన్ అదంతా నడుచుకుంటూ పోయి గంపలు అవన్నీ సామాన్లని తీసుకొని వెళ్ళి ఎర్లీ మార్నింగే లేచి అక్కడ ప్లేస్ అంతా క్లీన్ చేసి అక్కడంతా చూసి ఎంక్వైరీ చేసి అంతా ఎక్కడెక్కడ వెళ్ళాలి మన వాళ్ళు అది ఇది అంతా చూసి వస్తారండి అన్నయ్య వాళ్ళు కూడా. సో, అదంతా మీకు చూపిద్దాం అనుకున్నా. ఇంకా కుక్ చేసేది కూడా చూపిద్దాం అనుకున్నా. కానీ చూపించలేకపోయినాను. నెక్స్ట్ టైమ్ అయితే పక్కాగా మీకోసం అంతా క్లియర్‌గా చూపిస్తాను. నిజంగా చాలా ఎంజాయ్‌గా చాలా బావుంటది. నిజంగా ఏ ఫెస్టివల్ అయినా ఎంజాయ్‌మెంట్ ఉంటదంటే అది ఓన్లీ చెట్ల కింద పండుగకే ఉంటదండి. చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా మనం మన ఇష్టంతోని మన పొయ్యి మీద చేసుకొని, ఇష్టంగా వండుకొని హ్యాపీగా తింటాం కదా! చాలా అనిపిస్తది. ఇక ఫైనల్లీ అయితే రాయగిరి కూడా దాటేసినామండి. రాయగిరి దాటంగానే ఇంకా 1 అవర్ ఉంటదిగా జర్నీ. నార్మల్‌గా అయితే నార్మల్ టైంలో బస్సు అయితే 2 అవర్స్‌కే ఎళ్ళిపోతామండి. కానీ ఈసారి మరీ ఓవర్ అయిపోయిందండి. 3 అవర్స్ మనకు అవసరం ఉన్నప్పుడు మనకు ఎక్సైట్‌మెంట్ మనకెళ్ళాలనిపించినప్పుడే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటది. నిజంగా నాకు ఈ జర్నీకే ఇట్లా వేస్ట్ అయిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇట్లా రోడ్డునే మించి వస్తుంటే మేము ఎప్పుడు కూర్చున్నా బస్ జర్నీ చేసినా విండో పక్కనే కూర్చుంటామండి. ఎందుకంటే నాకు పాప ఉంటది కదా! ఫీడింగ్ ఇస్తూ ఉంటా కాబట్టి ఇంకా అవంతా వ్యూ అంతా చూసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా క్లైమేట్‌ని అదంతా చూసుకుంటా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తది నిజంగా. ఫైనల్లీ అయితే చెట్ల కిందకైతే వచ్చేసినా అండి. అందరూ నన్నే చూస్తున్నారనమాట. చిన్నమ్మ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ నన్ను పలకరిస్తున్నారు. కొంచెం స్ట్రైక్ అయిపోయింది నా మైండ్. ఎందుకంటే అందరిని ఒకే దగ్గర చూసేసరికి ఇక పోగానే కళ్ళుతోని ఇన్వైట్ చేసిర్రండి. మా అన్నయ్య అయితే కళ్ళు పోసిండు. కళ్ళైతే తాగుతున్నా. అప్పటికి నేను వెళ్ళేసరికి 12:30, 1 అయింది. కళ్ళైతే పుల్లగా కాలేదు. చాలా బాగుంది. ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నానండి. ఇంకా మా పాపకి ఫుడ్డు తినిపించమని మా అన్నయ్యకి ఇచ్చేసి నేను కూడా చపాతీ, చికెన్ కర్రీ అయితే తిన్నాను. మా అమ్మ అయితే ఫుడ్డు బాగా చేసిందండి. నెక్స్ట్ టైం అయితే తప్పకుండా వంటలు ప్రతి ఒక్కటి చేసేది చూపిస్తాను. ఇంకా చపాతీ అన్నీ చేసేసిందనమాట. బగారా రైస్ కూడా చాలా బాగా చేసింది. అంతా ఫుడ్ అంతా చేసేసింది. చాలా టేస్టీగా ఉంది. ఇక మా పాపకైతే అన్నయ్య ఫుడ్ అయితే తినిపించండని కొంచెం నాకు మనసైతే కొంచెం కుదుట పడిందనమాట. తన ఆకలి తీరిస్తే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటది. ఇక బాబాయిలు, చిన్నమ్మలందరూ ఇక డ్రింక్ చేసుకుంటా ఇక నార్మల్‌గా పీస్‌ఫుల్‌గా అందరూ చెట్ల దగ్గర ఇంకా అక్కడిక్కడ చాలామంది కూడా క్లైమేట్ చూడండి ఎంత కూల్‌గా ఉందో పచ్చగా. ఇంకా వీడియో అందరిగా అక్క వాళ్ళు అక్క అనమాట. నాకు అక్క అయితది. అక్క వాళ్ళ బాబు, ఇంకా అక్క వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉన్నాడనమాట. సో, అందరిని చూయించుకుంటా వాళ్ళని ఇక నవ్వుతున్నారనమాట. చాలా షైగా ఫీల్ అవుతారు వాళ్ళు వీడియో. నాకు కూడా కొద్దిసేపు తీయడానికి మొహమాటం అనిపించిన తర్వాత అన్నయ్య నాకు ఫ్లిప్‌కార్ట్‌లో శారీ అయితే బుక్ చేశాడండి. అది కొరియర్ అక్కడికే వచ్చి ఇచ్చారు వాళ్ళు కూడా కాల్ చేయగానే. ఇంకా అందరం ఫుడ్ తినుకుంటా నార్మల్‌గా మాట్లాడుకుంటూ అట్లా టైం అట్లా స్పెండ్ చేసినామండి. నిజంగా చాలా బాగా అనిపించింది కాసేపు. ఇంకా మా మేనబామ్మర్ది అనమాట బుజ్లపురం నుంచి వాళ్ళు కూడా ఇన్వైట్ చేసాము. ఇంకా అక్క వాళ్ళు, బావ వాళ్ళు కూడా రాలేరు.
సో ఇక మేము ఒక్కలమే అయిపోతున్నాం అనేసి ఇక వీళ్ళు కూడా వస్తే నాకు కొంచెం పిల్లలు ఉంటేనే కదండి సందడి. మనకి ఏ ఫెస్టివల్ అయినా మన ఫ్యామిలీ అందరూ వస్తేనే బాగుంటుంది. ఇంకా క్లైమేట్ కొంచెం అక్కడ చూడండి చల్ల గాలి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చెట్లు అవన్నీ పూల చెట్లు ఎంత బాగుంది చూడండి, లొకేషన్ చాలా బాగుంది. ఇంకా లాస్ట్ టైం అయితే చాలామంది ఇంకా అందరూ ఒకటే లేయర్తో ఉండేవాళ్ళు, కానీ వెంచర్స్ అన్నీ వేసిరండి. చెట్లు మొత్తం కొట్టేస్తారు అనమాట. చూడ అక్కడిక్కడ చెట్ల కింద ఒక్కొక్కళ్ళందరూ మా ఊరు మొత్తం ఉన్న వాళ్ళు అక్కడిక్కడ ఏ చెట్టు కింద ఆ చెట్టు కింద ఉంటున్నారు. నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వెంచర్ వల్ల చెట్లన్నీ కొట్టేస్తురండి. అదొక్కటే నాకు బాధ అనిపిస్తుంది. రాను రాను ఇంకా ఈ చెట్లు కూడా చూస్తామో చూడమని భయం వేస్తుందండి. ఇంకా మేమైతే ఇక్కడ అట్లా క్యాజువల్గా తిరగడానికైతే లొకేషన్ చూడడానికైతే వచ్చామన్నమాట. ఇక్కడ అవన్నీ అరుకు చెట్లు అనమాట. ఈ అరుకు చెట్లు ఇంకా స్నానం చేసేటప్పుడు కూడా ఫీవర్ వచ్చినప్పుడు వేసుకుంటే చాలా ఆయుర్వేదిక్గా పనిచేస్తుంది. నాకు ఈ చెట్లు చూడగానే ఎంత బాగా అనిపించింది, అంత గ్రీనరీ, అసలు ఎక్కడ చూసినా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. రెయిన్ సీజన్ అంటే ఈవినింగ్ అయ్యేసరికి గొర్రెలు కూడా వచ్చాయండి. అవి మంచిగా గడ్డి వేస్తుంటే మా పాప చాలా ఆడుకుంది. మేము కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాం. ఫైనల్లీ అయితే చెట్ల కింద పండుగ అయితే అయిపోయిందండి. అందరు ఇంటికి అయితే వెళ్తున్నారు. ఫుల్ వర్షం వస్తుంది అనుకున్నాం, రాలేదు. ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. ఇంటికి అయితే వచ్చేసామండి. మా ఇల్లు అయితే ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. థ్యాంక్